అందరికీ నమస్తే. ఏకే సినిమా రివ్యూ. నేను మీ బీకేపీ. మార్నింగ్ వార్ చూశాను, వార్ 2 అది అయిపోయింది రివ్యూ. ఇప్పుడు కూలీ చూసి వచ్చాను. కూలీ కూడా సినిమా బాగానే ఉంది. ఎంటైర్ సినిమా ఇది డైరెక్టర్ సినిమా అండి. కథ పాతదే, మనం ఇట్లాంటి సినిమాలు ఎన్నో చూసాం. కానీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాని అసలు ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి బాగా చేశాడు. అంటే టెన్షన్ క్రియేట్ చేశాడు. ఎక్కువ క్యారెక్టర్లు పెట్టుకున్నాడు అనుకున్నాం, కానీ ఏ క్యారెక్టర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలి, ఏ క్యారెక్టర్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి అని సినిమా బాగా టెన్షన్ క్రియేట్ చేశాడు. రజనీకాంత్ గారు, నాగార్జున, ఉపేంద్ర, తర్వాత అమీర్ ఖాన్ గారు లాస్ట్లో క్లైమాక్స్లో వస్తారనుకోండి. సో ఎంటైర్ సినిమా మాత్రం ఓకే, ఓవరాల్గా బాగుంది. ఇప్పుడు వారైతే ఎలా సినిమా బాగుంది అనుకున్నామో ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు అది 400 కోట్ల రూపాయల సినిమా, ఇది కూడా ఒక 350 కోట్లు 400 కోట్ల రూపాయల సినిమా. రజనీకాంత్ గారి సినిమా అంటే మామూలు సినిమా కాదు. ఇది కూడా అన్ని తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం అన్ని భాషల్లో రిలీజ్ అయింది. ఇది కూడా అన్ని భాషల్లో రిలీజ్ అయింది. పైగా రజనీకాంత్ గారు అంటే 25 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా హీరో. ఆయనకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి సినిమా మాత్రం బాగుంది. నాగార్జున క్యారెక్టర్ చాలా స్టైలిష్గా ఉంది. ఓకే, బాగుంది. కాకపోతే నాకు ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, ఇన్ని సినిమాలు చేసిన నాగార్జున గారికి ఈ క్యారెక్టర్ గురించి ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తెగ చెప్పేశారు. అసలు రజనీకాంత్ గారు చెప్పారు. రజనీకాంత్ గారు నేను చేద్దాం అనుకున్నాను, అసలు ఈ క్యారెక్టర్ని నాగార్జున గారు చేశారు అని ఆయన చెప్పడం, అసలు ఈ క్యారెక్టర్ సూపర్ డూపరు, నేనే హీరోకి ఈ సినిమాని ఆయన చెప్పడం, నాకైతే అంతేం అనిపించలే. అది నాగార్జున గారు చేయాల్సినంత గొప్ప క్యారెక్టర్ అనేది ఏమనిపించలే. ఓవరాల్గా సినిమా బాగుంది, చేసిన కాడికి ఆయన క్యారెక్టర్ బాగుంది, ఆయన చేయడం బాగుంది, అది ఓకే. అంతేగాని ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే కాదు. మామూలుగా జనరల్గా అన్ని సినిమాల్లో ఉన్నాయి. కథ కూడా జనరల్ కథే, మామూలుగా మనం ఎప్పుడు పోతున్న రొటీన్ స్టోరీయే కూలీ అనేది. సత్యరాజ్ గారి క్యారెక్టర్ బాగుంది. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎందుకుందో తెలియదు. అదైతే ఊరికే ఆర్టిస్టుల కోసం పెట్టుకున్నాడు. మిగతా క్యారెక్టర్లన్నీ ఓకే. శృతి హాసన్ క్యారెక్టర్ సూపరు, సినిమాకి మంచి ప్రాణం. ఆ మలయాళీ ఆర్టిస్ట్ ఒక అతను ఉన్నాడు, శోభను, అతని క్యారెక్టర్ సూపర్, అసలు సినిమాకి ప్రాణం. అతని వైఫ్గా ఒక ఆమె చేసింది. ఆ అమ్మాయి పేరేంటో ఏం గుర్తులేదు, కానీ తమిళ సినిమాలు చాలా సినిమా ఉంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ సూపర్. అంటే ఏ ఆర్టిస్ట్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో మనం చూస్తున్నప్పుడు సడన్గా మనకు అర్థం కాదు. లోకేష్ కనకరాజు దగ్గర ఉన్న గొప్పతనం అదే, అట్లా వాడుకుంటాడు. అట్లా వాడుకొని ఓవరాల్గా సినిమా ఓకే అనిపించాడు. రికార్డింగ్ మాత్రం దుమ్ములేపాడు మరొకసారి అనిరుద్ధ్ రవిచంద్రన్, అందులో సందేహం లేదు. బ్రహ్మాండం చేశాడు, మ్యూజిక్ చాలా బాగా చేశాడు. తర్వాత ఫోటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది. ఓవరాల్గా సినిమా ఓకే, వన్ టైం వాచింగ్ సినిమా, యావరేజ్ సినిమా. తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చేమో, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ హిందీకి కానీ వాళ్ళకి కానీ ఒక మాదిరిగా నడుచుద్దని నేను అనుకుంటున్నాను. పర్వాలేదు, అంత ఇదిగా తీసేయాల్సిన సినిమా అయితే కాదు. ఇక రజనీకాంత్ గారిది ఈ సినిమాలో ఎంత గమ్మత్తుగా వాడుతున్నాడంటే, అసలు ఎక్కడ స్టైలిష్లు ఉండవు. స్టైలిష్గా కాకుండా ఆయనతోటి స్టడీగా వాడుకున్నాడు. ఆయన క్యారెక్టర్ చాలా బాగా మోల్డ్ చేశాడు, అది బాగుంది రజనీకాంత్ గారిది. అంటే రజనీకాంత్ గారి యాక్టింగే మనకు బాగుంటుంది, అందులో సందేహం లేదు. ఆయన సూపర్ ఆర్టిస్టు. ఇవాళ కొత్తగా ఆయన మన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదులే, కానీ సూపర్ ఆర్టిస్ట్ రజనీకాంత్ గారు. ఓవరాల్గా మిగతా అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ యాక్చువల్గా జరిగేది, ఆయన ఒక చోటకి రావడం, అన్నీ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఏం జరుగుద్ది, అసలు వీళ్ళు కూలీలుగా అయ్యారు, ఇందులో కూలీలు, నాగార్జున గారు బిజినెస్ ఏంటి అదనేది ఇక చాలా దూరం తీసుకెళ్ళారు. అవన్నీ మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచింగ్, చూడొచ్చు సినిమా, అందులో సందేహమే లేదు. అందరూ బాగా చేశారు సినిమాలో. నాకు బాగా అందులో పెద్దగా నచ్చంది ఏంటంటే, నాగార్జున గారి క్యారెక్టర్ అయితే నాకేం పెద్దగా నచ్చలేదు. ఆయన ఎరగ తీసుకొని చేయాల్సినంత క్యారెక్టర్ అయితే అనిపించలేదు. అదొకటి నేను కొంచెం ఇదయ్యాను. తర్వాత సినిమా ఒకటి ఏంటంటే, సినిమాలో ఏ సీను కానీ ఒక సన్నివేశాలు కానీ ఆహా ఓహో అద్భుతం అనేటట్టు అయితే ఏమి ఉండవు. టెన్షన్ క్రియేట్ చేశాడు. ఉన్న కథలోనే ఉన్న క్యారెక్టర్లోనే ఇడిదిప్పి టెన్షన్ క్రియేట్ చేశాడు. మంచి స్క్రీన్ ప్లే చేసుకున్నాడు. దాంతో జనాల్ని కూర్చోబెట్టాడు.
దానికి తోడు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు అసలు రీ రికార్డింగ్ ఇయర్ లెవెల్లో దుమ్మేశారు. తర్వాత మీకు సినిమాలో ఒకటే పాట ఉన్నట్టుంది, అంతే, ఒకటే సాంగ్, వేరే సాంగ్స్ లేదు. అది కూడా మన పూజా హెగ్డే చీఫ్ గెస్ట్గా చేసినట్టుంది, ఒక సాంగ్ ఉంది అంతే. ఇంక మిగతా సాంగ్స్ అయితే లేవు సినిమాలో. హీరోయిన్ అంటూ లేదు. శృతి హాసనే ఆమె హీరోయిన్ అవ్వచ్చు. హీరోయిన్ కాదు శృతి హాసను, రజనీకాంత్ గారి కూతురు, ఆమె క్యారెక్టర్ బాగుంది. ఓవరాల్గా సినిమా వన్ టైం చూడొచ్చు. రజనీకాంత్ గారి సినిమా ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే వన్ టైం చూడొచ్చు అనిపించింది. మరి ప్రజలు ఏమిస్తారో తెలీదు. ఈ సినిమాకి మా ఏకే సినిమా రివ్యూ ఇచ్చే రేటింగు 3.5/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మా ఈ కొత్త ఛానల్ని ఆశీర్వదించండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి. థ్యాంక్ యూ.